హాయ్ హలో వెల్కమ్ టు ది డైలీ టాక్స్ విత్ డైటీషియన్ గాయత్రి. ఈ రోజు ఈ వీడియోలో నేను మీ అందరితో వెయిట్ గెయిన్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటో డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకు అంటే చాలా మంది ఏంటి అంటే వాళ్ళు అది ఫాలో అయితే వెయిట్ తగ్గారు, ఇది ఫాలో అయితే వెయిట్ తగ్గారు అనుకున్నారు. కానీ అసలు మీరు ఏది ఫాలో అవ్వాలో మాత్రం పట్టించుకోరు అనమాట. ఎందుకు అని అంటే మెయిన్గా ఇక్కడ రూట్ కాజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది వెయిట్ లాస్లో. కాబట్టి వాళ్ళు వీళ్ళని ఫాలో అవటం కాదు, మీకేం కావాలో దాన్ని తెలుసుకొని వర్క్ చేయడం అనేది తెలుసుకోండి ఇక్కడ నుంచి. సో అసలు మెయిన్గా వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అని అంటే 5 రీజన్స్ ఉంటాయి. దాంట్లో నెంబర్ 1 మనందరికీ తెలిసిందే, ఎక్సెస్ ఫుడ్ తినడం వల్ల వెయిట్ గెయిన్ అవుతాం. కావాల్సిన దానికన్నా ఎక్కువ చెడి బడిగా జంక్ అని అద్దని ఇదని తినేసి పెరిగిపోతాం, అది అందరికీ తెలిసిందే. నెంబర్ 2 ఏంటి, ఫిజికల్ యాక్టివ్ లేకుండా అలానే స్టబన్గా కూర్చుని, స్కూల్లో పిల్లలేమో క్లాసెస్ అనేసి, జాబ్ హోల్డర్స్ ఏమో ఆఫీస్లో వర్క్ అనేసి అలానే కూర్చొని బాడీని స్టబన్గా చేసేసి కూడా మనకి వెయిట్ గెయిన్ అనేది రీజన్గా మార్చేస్తున్నాం. నెంబర్ 3, ఇది మాత్రం చాలా వరకు అందరి చేతిలో లేనిది, చాలా ఫోకస్ చేయాల్సింది హార్మోనల్ చేంజెస్ అన్నమాట. సో చైల్డ్హుడ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా సరే హార్మోనల్ చేంజెస్ వల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతూనే ఉంది ఇప్పటికీ కూడా, అది మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ. సో ఈ విషయంలో మీరు మీ ఏజ్ని బట్టి ఎలాంటి డైట్ తీసుకోవాలి, యంగర్ ఏజ్లోనేమో ఆల్ న్యూట్రియంట్స్ గురించి ఆలోచించమంటే ఓల్డ్ ఏజ్లో బ్యాలెన్స్ డైట్ గురించి, ఫ్లెక్సిబిలిటీ గురించి ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఏజ్ అకార్డింగ్లీ డైట్ని ప్లాన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది హార్మోనల్ చేంజెస్ గురించి. ఇది మాత్రమేనా అనుకుంటే కాదు, రీసెంట్ డేస్లో చిన్నపిల్లల్లో కూడా మెటబాలిక్ రేట్ అనేది డౌన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఈ మెటబాలిక్ రేట్ అనేది మీకు ఎప్పుడైతే డౌన్ అవుతుందో, మెటబాలిక్ రేట్ అంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి ఎన్ని క్యాలరీస్ ఖర్చు చేస్తున్నారు మీ లోపల ఇంటర్నల్ ప్రాసెస్కి అనేది మెటబాలిక్ రేట్ అనమాట. మరి మెటబాలిజం అనేది తగ్గినప్పుడు ఏమవుతుంది, మీరు ఫుడ్ తగ్గించినా కానీ మీ వెయిట్ గెయినే అవుతుంది కానీ వెయిట్ లాస్ అనేది జరగదన్నమాట. ఎందుకు అంటే మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్ పెంచితేనే కదా మీరు తక్కువ తిన్న రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మెటబాలిజంని మీరు బూస్టప్ చేయకుండా మీరు ఎన్ని డైట్స్ ఫాలో చేసినా రిజల్ట్ అనేది రాదు. సో మేక్ షూర్ మీ మెటబాలిక్ రేట్ ఎలా ఉంది ఏంటి అని మాత్రం కంపల్సరీ రీచెక్ చేసి మీ డైట్ అనేది స్టార్ట్ చేయండి. అది ఒకటి. ఇది మాత్రమేనా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి కూడా ఉంది, అదే మీ హెల్త్ ఇష్యూస్ అనమాట. లాంగ్ రన్లో ఎవరైనా సరే ఆస్మాతో కానీ డయాబెటీస్తో కానీ వాట్ ఎవర్ ది కండిషన్ వచ్చి స్టెరాయిడ్స్ వాడుతున్నా, లేదంటే లాంగ్ రన్లో టూ మెనీ మెడికేషన్స్ వాడుతున్నా కూడా ఇది మీ వెయిట్ గెయిన్కి కారణమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది రకరకాలుగా ఉండొచ్చు. ఒకటి మీ గట్ హెల్త్ని ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు, మరొకటి ఇన్ఫ్లమేషన్ని ఇంక్రీజ్ చేసి కూడా ఉండొచ్చు అనమాట. చాలామంది ఈ 2 టాపిక్స్ ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో వచ్చి లాంగ్ హెల్త్ కాంప్లికేషన్స్ కింద గట్ హెల్త్ అనేది ఇన్ఫ్లమేషన్ ఉంది, ఈ 2 టాపిక్స్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఎవరైతే సరే నాన్ ఇన్ఫ్లమేటరీ డైట్ని ఫాలో అయ్యారో మీరు విద్యాబాలని కూడా చూసుకోవచ్చు అనమాట. ఇన్ఫ్లమేషన్ అనేది రీజన్ అయితే వెయిట్ గెయిన్లో, నాన్ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది మీ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. కానీ కీటోను, సమ్ అదర్ డైట్స్, క్రాష్ డైటో, హెర్బల్ లైఫ్ మాత్రం కాదు. సో మేక్ షూర్ మీ డైట్ ఏంటో మీరు తెలుసుకోండి. ఫర్ ఫర్దర్ మోర్ డీటెయిల్స్ ఫాలో మీ ఆన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.